నమస్తే, వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా ఓంకార క్షేత్రం బోధివలసలో మహాపూజలు. గాజువాక వ్యాప్తంగా ఉన్న పలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత బీజేపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు దంపతులు, చొక్కాకుల గోవింద దంపతులు, వేద పండితులు చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం, చుట్టుపక్కల గ్రామాల నుంచి బోధవలస కార్యక్రమానికి తరలి వచ్చిన భక్తులు, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ శివపార్వతుల కళ్యాణాన్ని చూసి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సభవరం ప్రాంతంలో ఇటువంటి గోచారను ఏర్పాటు చేసిన త్రిలోచన్ గారికి ధన్యవాదాలు తెలిపిన చొక్కాకుల, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధివలస గ్రామంలో రాను రాను అంతరించిపోతున్న గోమాతలను రక్షించడానికి కంకణం కట్టుకున్న త్రిలోచన గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా మేలు చేయాలని చొక్కాకుల అన్నారు. नमस्ते अस्त्रुद्ररूपेभ्यः भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षव्रियत्राः तेरैरङ्गे निष्ठुवागुण्यस्तनोभिः विषेम देवैहितं विदायुः स्वस्ति न इन्द्रो रुद्रश्रवा योगां पुष्पं वेदा पुष्पवान् पयावान् पशुमान् भवति चन्द्रमा वा अवां पुष्पं पुष्पवान् पयावान् पशुमान् भवति. समेत मल्लिकार्जुन महास्वामिने नमो नमः. చెప్పండి దంపతులు చెప్పండి. ఓం సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ నిశ్చితత్వం సుఖీ భవ నిశ్చితత్వం సుఖీ భవ. మా స్వామి గురించి చెప్తూ వేదం ఏమంటుందంటే, కరస్తే హేమాద్రౌ గీషనికటస్తే ధనపతౌ శిరస్తే శీషాంశో శరణయుగలస్తే అఖిల శుభౌ. ఉత్తరానికి అధిపతి అయినటువంటి కుబేరుడు, ఉత్తరానికి అధిపతి. ఆ కుబేరుడు నవనిధులకు ధనమునకు అధిపతి కదా. ఆ అధిపతి సుఖీ భవ చేశారు. బాగా చెప్పండి ఏంటి ఒకసారి చిన్న బాగా వాయించండి. ముందుకోండి. బృహస్పతి
ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రహస్యం ధారయతాం ధ్రువగం ధ్రువో. ఓం ഒരു വാർത്തക്കാലത്ത് మన వార్షికోత్సవానికి 45,000 చేశాను. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ కౌస్ అంటారు. ఈ స్వామి భక్తి అంటారు. అంటే ఎవరైతే దీన్ని సాగుతారో చాలా విశ్వాసపాత్రంగా ఉంటుందమ్మ వాళ్ళతో. ఇది గుళ్ళమ్మ, ఆ కౌసమ్మ, అవి కాంక్రీట్ కౌసమ్మ. కొంచెం సైడ్ కూడా సార్. మీరు మా వెళ్ళండి మీరు కూడా. ఇలాంటి వాళ్ళు అవ్వాలి, ధర్మాలు పనిచేసేవాళ్ళు, ధర్మాన్ని పరీక్షిస్తారు. వెళ్ళండి. వేదం పరమం పవిత్రం ప్రయామధైర్య సహజం పురస్తాద్ ఆయుష్య వక్రం ప్రజమంత్ర శుభ్రం యజ్ఞోపవీతం బలవస్పతేయః శివసూత్రాం ధారయామి యజ్ఞోపవీతాధారణ ముహూర్తస్తు పాలతలకాధారణ ముహూర్తస్తు శుభముహూర్తో ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా త్రిలోచన గారు సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి గోశాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఆ గోవుల్ని ఎక్కడి నుంచి తెచ్చారో కానీ నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. మా గ్రామం దగ్గరలోనే ఇలాంటి గోశాలను నడుపునందుకు ఈరోజు అంతరించిపోతున్నటువంటి గోవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కొత్త వారికి గోవు తాలూకా అర్థం పరమార్థం తెలియనటువంటి పరిస్థితులు. మా చిన్నతనంలో ఏదైనా సరే జబ్బు చేస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే గోమూత్రం తాగితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పేసి మేము పురాణంలో విన్నాము. మేము కూడా, నేను దాన్ని ఆచరించాను. నేను కూడా గోమూత్రం తాగాను చాలా రోజులు. ఎందుకంటే ఆ గోమూత్రం వల్ల అది స్వచ్ఛంగా, ఇప్పుడు ఇక్కడైతే స్వచ్ఛంగా దొరుకుతుంది. షాపుల్లో అది స్వచ్ఛత ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ గోమూత్రం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది. గోమూత్రం చాలా మంది పెద్దలు, ఈరోజు చాలా మంది మన పెద్దలు పూర్వీకులు ఈరోజు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు త్రిలోచన గారు ఇక్కడికి ఈ బోదువలస గ్రామంలో ఈ గోశాలకు పిలిచి, అంతేకాకుండా శివపార్వతుల తాలూకా కళ్యాణాన్ని కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి జరిపిస్తూ ఉన్నారు. మనందరి తరపున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి కంచిపాటి రాము గారికి కానీ, అలాగే మా తమ్ముడు సర్పంచ్ శ్రీను గారికి కానీ, కృష్ణమూర్తి గారు, ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఈ తాలూకా మరి సైట్ని, మరి ఇంత అద్భుతమైనటువంటి మంచి సైట్ని ఇక్కడ ఈ ప్రకృతి రీత్యంగా మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సైట్ని కూడా వారు ఇచ్చారు. వారికి కూడా
మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ప్రెస్ వారికి ముఖ్యంగా మా సతీమణి గారు కూడా, అలాగే మా తమ్ముడు గోవింద్, అలాగే మా మరదలు జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇక మీదట తప్పనిసరిగా, ఎందుకంటే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టిన తర్వాత చాలా రోజులు మా వారికి చెప్పాను, మా సతీమణి, అమ్మా ఇంట్లో ఒక కపిలావులు పెట్టుకుందాం, నాకు ఆవంటే ఇష్టం. మా తమ్ముడు ఉన్నారు, వీళ్ళు అది స్మెల్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మరి దాన్ని తిరస్కరించడం జరిగింది. నాకు చాలా ఇష్టం కూడా, గోవుని చూస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే, ఇప్పుడు సింహాచలం వెళ్ళాం అనుకోండి, తప్పనిసరిగా గోశాలకు వెళ్ళి తప్పనిసరిగా అక్కడ ఏదో నా చేతితో పెట్టి వస్తాం. అలాగే ఈరోజు అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని కల్పించినటువంటి త్రిలోచన్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి ముందు ఈ గోశాల ఈ తాలూకా రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఇదొక అద్భుతమైనటువంటి గోశాలగా మారాలి. ఆయన ఏదైతే కళలు సాకారం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హర హర మహాదేవ్. నా పేరు త్రిలోచన్. నేను ఈ కామధేను భారతీయ గోశాల ఒక సంవత్సరం క్రితం నెలకొల్పాను. అలాగే పక్కన ఓంకార క్షేత్రం కూడా 1 ఏకర్లో ఏర్పాటు చేశాను అనమాట. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఋత్వికులు వచ్చారు. దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకుల వెంకటరావు గారు వచ్చారు. పిలవంగానే ఆయన నా కోరికను మన్నించి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే దేశం అన్న నెక్స్ట్ భగవంతుడన్నా చాలా భక్తి ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. సో నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు వెళ్ళాలి. అదైతే నేను కోరుకుంటా ఉన్నాను 100% మనస్ఫూర్తిగా. మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చారు, మా పూజా వేడుకలో పాల్గొన్నారు. అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగే చూశారు సార్, చాలా సంతోషించారు అనమాట. సో ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఇక్కడ మీరు ఏ కార్యక్రమం చేశారు? కళ్యాణ్ చెప్తాను. గాజువాక వ్యాప్తంగా ఉన్న పలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 3 గంటల నుంచే వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, హోమాలు, పూజలు భక్తులచే నిర్వహించారు. ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు. ఈ రోజున 30 కోట్ల మంది దేవతలు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భూమికి దిగి వస్తారనేది ప్రజల నమ్మకమన్నారు. కోరిన కోరికలు తీర్చే కలపవల్లి వెంకటేశ్వర స్వామి అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇదే అంట చెప్పు. కొంచెం లోనికి వెళ్ళిపోండి. ఆగండి, 5 నిమిషాలు ఎవరు రారు కానీ ఫోటోకి. చాలా
కళ్యాణనదయనదయర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కవితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మహాపర్వదినము. ఉన్నటువంటి ఏకాదశుల్లో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ఈరోజు వైకుంఠ ఏకాదశి. దానినే మోక్ష ఏకాదశి అని అంటారు. అంతేకాదు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, పుత్రత ఏకాదశి అని కూడా పేరు ఉంది దీనికి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో స్వామి ఉత్తరముఖంగా వైకుంఠంలో పరమాత్మ అందరికీ కూడా 3,00,00,000 మంది దేవతల యొక్క బాధలు తీర్చడానికి, రాక్షస సంహారం చేయడానికి అని చెప్పి రాక్షస సంహారాన్ని చేసి ఈరోజు అందరికీ కూడా వరాన్ని ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. అందుకని చెప్పి ఈరోజు 3,00,00,000 ఏకాదశి అని చెప్పారంటారు. ఎందుకంటే 3,00,00,000 మంది దేవతలు ఈరోజు సేవించారు కాబట్టి దీన్ని 3,00,00,000 ఏకాదశి అని అంటారు. వైకుంఠంలో దర్శనమిచ్చాడు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. మోక్ష ఏకాదశి ఈరోజు ఎవరైతే పరమాత్మని సేవించి ఉత్తర ద్వారంలో ఉండేటువంటి నారాయణ్ణి సేవిస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పి మోక్ష ఏకాదశి అని చెప్పి పేరు. ఇటువంటి పర్వదినంలో బుడాకాలనీ మామిడి తోటలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు రాత్రి 1 గంటకు సుప్రభాతము, ఆ తర్వాత ఆరాధనాది కార్యక్రమములు ధనుర్మాస సేవాకాలము 3:30 గంటలకు పూర్తయ్యి భక్తులందరికీ కూడా 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనాన్ని సమర్పించాం. కనుక స్వామి అతీతమైనటువంటి వైభవంగా ఈ రోజు వరకు సేవిస్తూ ఉన్నాడు. అకింక్యాకమైనటువంటి భక్తజన సమూహంతో ఈరోజు పరమాత్మ యొక్క దర్శనాన్ని అందరూ కూడా చేసుకుంటున్నారు. దేవాలయానికి వచ్చినప్పుడు ఈరోజు దర్శించేటువంటి స్వామిని ఒక్కసారి వెనకాతలు ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే వెంకటేశ్వర స్వామి, కలో ప్రత్యక్ష దైవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామిని ఒకసారి సేవించినా, కీర్తించినా, దర్శించినా, దర్శనం చేసుకునేటువంటి వారు మాట విని గోవింద అని చెప్పిన అన్నా కూడాను పుణ్యం కలుగుతుంది. ఈరోజు అతి పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఈ మీడియా కవరేజీని కవర్ చేసినటువంటి వారికి అందరికీ కూడాను ఆయురారోగ్యైశ్వర్యాలు వర్ధిల్లుతూ దినదినాభివృద్ధిగా వర్ధిల్లాలని చెప్పి అనేక విధంగా మంగళాశాసనాలు స్వామి తరపున చేస్తున్నాం. అలాగే మామిడి తోటలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ వారందరూ కూడా అభిమానాలు అభ్యంతరంగా తెలుపుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మంగళం మహత్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా ఓంకార క్షేత్రం బోధివలసలో మహాపూజలు. గాజువాక వ్యాప్తంగా ఉన్న పలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో 3,00,00,000 ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.